శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమస్కందంలో 38వ అధ్యాయం శ్లోకపారాయణాభ్యాసాన్ని నేడు ప్రారంభించుకుందాం. ఈ అధ్యాయంలో అక్రూరుడు మధుర నుండి ద్వారకా నగరానికి ప్రయాణమవుతూ ఆ ప్రయాణ మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క స్మరణలోనే పరమాత్ముని యొక్క వైభవాన్ని కీర్తిస్తూ పరమాత్ముని యొక్క కరస్పర్శ, చరణస్పర్శ, ఆలింగన సౌఖ్యము మొదలైనటువంటివన్నీ కూడా ఊహించుకుంటూ పరమాత్ముడు నన్ను ఈ విధంగా అనుగ్రహిస్తాడు కదా, ఈ విధంగా మాట్లాడతాడు కదా అని చెప్పి అనుకుంటూ వెళ్ళి చివరికి వ్రజంలో గోకులంలో సాయంకాల సమయంలో పాలు పితికే సమయంలో ఆ బలరామకృష్ణుని ఇద్దరిని చూసి వారి పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేయటం అనేటువంటిది ఈ అధ్యాయంలో వ్యాసులు వారు వర్ణించారు. ఆ వృత్తాంతాన్నంతా కూడా శ్లోకాల రూపంలో ఒక్కొక్కరు 10 శ్లోకాలు చొప్పున అభ్యాసం చేసుకుంటూ వెళ్దాం. ఒకరు చదువుతున్నప్పుడు మిగతా వారు ఆ శ్లోకాలని మళ్ళీ మనసులోనే పునరుక్తి గావించుకుంటూ ఉండండి. ఒక్కొక్కరు అంటే మొత్తం మీద మనం ఉన్న సమయంలో 2-3 సార్లు ఈ అధ్యాయాన్ని మనం పునరుక్తిగా చదువుతాం. మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే ప్రతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. చదువుతారమ్మా? ఎవరండి చదువు? సుబ్బారావు గారు, మీ దంపతులు ప్రారంభించండి. ఆ తర్వాత లక్ష్మి గారు చదువుతారు. మీ తర్వాత రథంపై గోకులమును చేరుట. శ్రీ సుఖౌవాచ. అక్రూరోపి చ తాం రాత్రిం మధుపుర్యాం మహామతిః ఉషిత్వా రథమాస్థాయ శ్రేయౌ నంద గోకులం గచ్చన్ పది మహాభాగో భగవంత్యంబుచేక్షణే భక్తిం పరాముపగత ఏవమేతదచింతయత్ కిం మయా చరితం భద్రం కిం తప్తం పరమం తపః కిం యాథాప్యర్హతే తత్తం యద్రక్ష్యామ్యద్య కేశవం మమైతదుర్లభం మన్య ఉత్తమ శ్లోక దర్శనం విషయాత్మనో యథా బ్రహ్మకీర్తనం శూద్రజన్మనః మైవం మమాధమస్యాపి స్యాదేవాచ్యుత దర్శనం ప్రియమాణ కాలనద్యా క్వచిత్తరతి కశ్చన మమాద్యా మంగళం నస్తం ఫలవాంచైవ మే భవః యన్నమస్యే భగవతో యోగిధ్యయాంగ్రి పంకజం తం సోబతాజ్యాకృతమేత్యనుగ్రహం ద్రక్ష్యేంగ్రి పద్మం ప్రహితో మునా హరేః కృతావతారస్య దురత్యయం తమః పూర్వేతరం యన్నఖమండలం ద్విషా యదర్చితం బ్రహ్మ భవాదిభిః సురైః శ్రియా చ దేవ్యా మునిభిః ససాత్వతైః గోచారణాయానుచరైశ్చరధ్వనే యద్గోపికానాంకుచ కుంకుమాంకితం రక్ష్యామి నూనం సుకపోలనాసికం స్మితావలోకారుణ కంజలోచనం ముఖం ముకుందస్య ఉడాలకావృతం ప్రదక్షిణం మే ప్రచరంతి వై మృగాః అప్యద్య విష్ణోర్మనుజత్వమీయుషో ఆరావతారాయ భో నిజేచ్ఛయా లావణ్యదామ్నో భవితోపలంబనం
मह्यं न स्यात् फलमञ्जसादृशः। जय गुरु। చాలా సంతోషం. మేడం ఉన్నారండి? यईक्षिताहं रहितोऽप्यसत्सतोः स्वतेजसा पास्ततमोभिदाभ्रमः स्वमाययात्मन् रचितैस्तदीक्षया प्राणाक्षधीभिः सदनेष्वभीयते यस्याखिलामेव सुमङ्गलैः वाचो विमिश्रा गुणकर्म जन्मभिः प्राणन्ति शुम्भन्ति पुनन्ति वै जगत् यास्तद्विरक्ताः शवशोभनामताः स चावतीर्णः किल सात्वतान्मये स्वसेतुपालामरवर्य शर्मकृत् यशोवितन्मन् व्रज आस्त ईश्वरो गायन्ति देवा यदशेषमङ्गलम् तं त्वद्यनूनं महतां गतिं गुरुं त्रैलोक्यकान्तं दृशिमन्महोत्सवं रूपं दधानं श्रियईप्सितास्पदं रक्ष्ये ममासन्नुषसः सुदर्शनाः अथावरूढः सपदीशयोरथात् प्रधानपुंसो धृतं योगिभिरप्यहं ध्रुवम्। अथावरूढः सपदीशयोरथात् प्रधानपुंसोश्चरणं स्वलब्धये धिया धृतं योगिभिरप्यहं ध्रुवम् नमस्य आभ्यां च सखीन् वनौकसः अप्यङ्घ्रिमूले पतितस्य मे विभुः शिरस्य धास्यन् निजहस्तपङ्कजं दत्ताभयं कालभुजङ्गरं हसा प्रोद्वेजितानां शरणैषिणां नृणां समर्हणं यत्र निधाय कौशिकस्तथा बलिश्चाप जगत्त्रयेन्द्रतां यद्वा विहारे व्रजयोषितां श्रमं स्पर्शेन सौगन्धिकगन्ध्यपानुदत् न मय्युपैष्यत्यरिबुद्धिमच्युतः कंसस्य दूतः प्रहितोऽपि विश्वदृक् योऽन्तर्बहिश्चेतस एतदीहितं क्षेत्रज्ञ ईक्षत्यमलेन चक्षुषा अप्यङ्घ्रिमूले वहितं कृताञ्जलिं मामीक्षिता सस्मितमार्द्रयादृशा सपद्यपध्वस्तसमस्तकिल्बिषो वोढामुदं वीतविशङ्कवूर्जिताम् सुहृत्तमं ज्ञातिमनन्यदैवतं दोर्भ्यां बृहद्भ्यां परिरप्स्यते धमाम् आत्मा हि तीर्थी क्रियते तदैव मे बन्धश्च कर्मात्मक उच्छ्वसित्यतः। जय गुरु. లక్ష్మి గారు చదవండి అమ్మా, మీ తర్వాత వనజ గారు చదువుతారు. ఓకే. జయ గురుదత్త. లబ్ధాంగసంగం ప్రణతం కృతాంజలిం మాం వక్ష్యతే క్రూరతతేత్యురుశ్రవాః తదా వయం జన్మభృతో మహీయసా నైవాదృతో యోధిగముష్య జన్మ తత్ న తస్య కశ్చిద్దైతః సుహృత్తమో न च प्रियो द्वेष्य उपेक्ष एव वा तथापि भक्तान् भजते यथा तथा शुरुद्रुमो यद्वदुपाश्रितोऽर्धः किञ्चाग्रजो मा वनतं यदुत्तमः स्मयन् परिष्वज्य गृहीतमञ्जलौ गृहं प्रवेश्याप्तसमस्तसत्कुतं संप्रक्ष्यते कंसकृतं स्वबन्धुषु श्रीशुक उवाच इति संचिन्तयन् कृष्णं सफल्कतनयोध्वनि रथेन गोकुलं प्राप्तः सूर्यश्चास्तगिरिं नृपा पदानि तस्य
సూర్యశ్చాస్తగిరిం నృప. ఇది దీనికి రాలేదండి, నేను అసలు వినలేదు. పర్వాలేదు. సరే చదువు. పదాని తస్యాఖిల లోకపాల కిరీటజుష్టామలపాదరేణోః దదర్శ గోష్ఠే క్షితి కౌతుకాని విలక్షితాన్యబ్జయవాంకుశాధ్యైః తద్దర్శనాహ్లాద వివృద్ధ సంభ్రమః ప్రేమ్నోర్ధ్వరో రోమాశ్రుకలాకులేక్షణః రథాదవస్కంద్యస తేష్వచేష్టత ప్రభోరమూన్యం ఘ్రిరజ్యం జాంస్యహో ఇతి ప్రభోరమూన్యం ఘ్రిరజ్యాంస్యహో ఇతి దేహం భృతామియానర్థో హిత్వా దంభం భియం శుచం సందేశాద్యో హరేర్లింగ దర్శన శ్రవణాదిభిః దదర్శ కృష్ణం రామం చ వ్రజే గోదోహనం గతో పీతనీలాంబరధరౌ శరదంబురుభేక్షణౌ కిశోరౌ శ్యామలశ్వేతౌ శ్రీనికేతౌ బృహద్భుజౌ సుముఖౌ సుందరవరౌ బాలద్విరద విక్రమౌ ధ్వజవజ్రాంకుశాంభోజైశ్చిహ్నితైరంఘ్రిభిర్వ్రజం అయినా వాడు ఫోన్ చేయకుండా వాడు ఏంటి మోసం చేయడం అలాగా. అనుక్రోశస్మితేక్షణౌ. కరెక్టేనండి ఇక్కడ పైది సరిపోయింది. భజ వజ్రాంకుశాంభోజైశ్చిహ్నితైరంఘ్రిభిర్వ్రజం భజ భోజైశ్చిహ్నితైరంఘ్రి అంతేనండి. అంతేనమ్మా. భోజైశ్చిహ్నితైరంఘ్రిభిర్వ్రజం. ఓకే, నేను చదవనా అండి? వాసంతి వనజ గారు చదువుతున్నారమ్మా. తర్వాత మీరు మొదటి నుంచి చదువుకోండి. వాసంతి గారు తర్వాత మొదటి నుంచి చదువుకోండి. రాలేదు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అలాగే వనజ గారు 31 నుంచి 43 వరకు చదివేసేయండి అమ్మా. తర్వాత వాసంతి గారు మొదటి నుంచి చదువుతారు. ఉదార రుచిర క్రీడౌ స్రగ్విణౌ వనమాలినౌ పుణ్యగంధానులిప్తాంగౌ స్నాతౌ విరజవాససౌ ప్రధాన పురుషావాద్యౌ జగద్దేతు జగత్పతి అవతీర్ణౌ జగత్యర్థే స్వాంశేన బలకేశవౌ దిశో వితిమిరా రాజన్ కుర్వాణౌ ప్రభయా స్వయా యథా మారకతః శైలో రౌప్యశ్చ కనకాచితౌ రథాన్ తూర్ణమవత్ప్లుత్య సోక్రూరః స్నేహ విహ్వలః పపాత చరణోపాంతే దండవద్రామకృష్ణయోః భగవద్దర్శనాహ్లాదా బాష్పపర్యాకులేక్షణః పులకాంచితాంగ ఔత్కంఠ్యాత్ సౌఖ్యానే నాశకన్నృప భగవాంస్తమభిప్రేత్య రథాంగాంకితపాణినా పరిరేభేభ్యుపాకృష్య ప్రీతః ప్రణతవత్సలః సంకర్షణశ్చ ప్రణతముపగుహ్య మహామనాః గృహీత్వా పాణినా పాణి అనయత్సానుజో గృహం పృష్ట్వాధ స్వాగతం తస్మై నివేద్య చ వరాసనం ప్రక్షాళ్య విధివత్ పాదౌ మధుపర్కార్హణ మాహరత్ నివేద్యగాం ఛాతిధ్యయే సంవాహ్య శాంతమాదృతః అన్నం బహుగుణం మేధ్యం శ్రద్ధయోపాహరద్విభుః తస్మై భుక్తవతే ప్రీత్యా రామః పరమ ధర్మవిత్ ముఖావాసైర్గంధమాల్యైః పరాం ప్రీతిం వ్యధాత్ పునః పప్రచ్ఛ సత్కృతం నందః కథంస్త నిరనుగ్రహే కంసే జీవతి దాశార్హ సౌనపాలా వివావయః యోవధీత్ స్వస్వసుస్తోకాన్ క్రోశంత్యా అనుతృప్తఖలః
किन्नु स्वित् तत्प्रजानां वः कुशलं वमृशामहे। इत्थं सूनृतया वाचा नन्देन सुसभाजितः अक्रूरः परिपृष्ठेन जहावद्भव परिश्रमम्। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे अक्रूरागमनं नामाष्टात्रिंशोऽध्यायः। బాగుందమ్మా, బాగా చదివారు. ఒక చిన్న ఈ 2 దోషాలు వచ్చాయి. 42వ శ్లోకంలో వామృషామహే అన్నారు, విమృషామహే ఒకటి. ఇంకొకటి ముఖావాసై అన్నారు, ముఖవాసై, తాంబూలం ముఖవాసై, అంతే. మిగతావన్నీ బాగా వచ్చింది. వాసంతి గారు మొదటి నుంచి ప్రారంభించండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అథ అష్టతింశోऽధ్యాయः నందవ్రజం ప్రతి అక్రూరాగమనం. శ్రీశుక ఉవాచ అక్రూరోऽపి చ తాం రాత్రిం మధుపుర్యాం మహామతిः ఉషిత్వాం రథమాస్తాయ ప్రయయౌ నందగోకులం గచ్చన్ పథి మహాభాగో భగవత్యంబుజేక్షణే భక్తిం పరాముపగత ఏవమేతదచింతయత్ కిం మయా చరితం భద్రం కిం తప్తం పరమం తపః కిం బాధాప్యర్హతే దత్తం యద్రక్ష్యామ్యద్య కేశవం మమైతదుర్లభం మన్య ఉత్తమశ్లోకదర్శనం విషయాత్మనో యథా బ్రహ్మకీర్తనం శూద్రజన్మనః మైవం మమాధమస్యాపి చాదేవాచ్యుతదర్శనం క్రియమాణః కాలనద్య క్వచిత్తరతి కశ్చన మమ అచ్య మంగళం నష్టం ఫలవాంశ్చైవ మే భవః యన్నమస్యే భగవతో యోగి ధ్యేయాంఘ్రి పంకజం కంసో బతాజ్యాకృతమే చనుగ్రహం దక్షేంగ్రిపద్మం ప్రహితో మునా హరేః కృతావతారస్య దురచ్చయం తమః పూర్వేతరం జన్నఖ మండలత్విషా యదర్చితం బ్రహ్మ భవాదిభిః సురైః శ్రియా చ దేవ్యా మునిభిః ససాత్వతైః గోచారణాయానుచరైశ్చ తద్వనే యత్కోపికానాం కుచకుంకుమాంకితం ద్రక్ష్యామి నూనం సుఖపోలనాసికం పితావలోకారుణకంజ లోచనం ముఖం ముకుందస్య కుడాలకావృతం ప్రదక్షిణం మే ప్రచరంతి వై మృగాః అప్యజ్య విష్ణో మనుజత్వమీయుషో భారావతారాయ భువో నిజేచ్ఛయా లావణ్యధామ్నో భవితోపలం బలం మహ్యన్నన స్యాత్ ఫలమంజసాదృశః. చాలా సంతోషం. జై గురుదత్త అండి. నమస్కారం. ఆదిలక్ష్మి గారు, కల్పన గారు చదువుతారమ్మా. ముందు ఆదిలక్ష్మి గారు చదవండి. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. య ఈక్షితాహం రహితోప్యసత్సతోః స్వతేజసా పాస్తతమోభిదా భ్రమః స్వమాయయాత్మన్ రచితైస్తదీక్షయా ప్రాణాక్షధీభిః సదనేష్వభీయతే యస్యాఖిలామివ హపి సుమంగళైః వాచో విమిశ్రా గుణకర్మ జన్మభిః ప్రాణంతి శుంభంతి పునంతి వై జగత్ యాస్తద్విరక్తాః శవశోభనామతాః సచావతీర్ణః కిల సాత్వతాన్వయే స్వసేతుపాలామరవర్య శర్మకృత్ యశో వితన్వన్ వ్రజ ఆస్త ఈశ్వరో గాయంతి దేవా యదశేషమంగళం తం త్వద్యనూనం మహతాం గతిం గురుం త్రైలోక్యకాంతం దృశిమన్మహోత్సవం రూపం దధానం శ్రియ ఈప్సితాస్పదం ద్రక్ష్యే మమాసన్నుషసః సుదర్శనాః అథావరూఢః సపదీశయో రథాత్ ప్రధాన పుంసోశ్చరణం స్వలబ్ధయే ధియా ధృతం యోగిభిరప్యహం ధ్రువం నమస్య అభ్యాం చ సఖీన్ వనోకసః అప్యంఘ్రిమూలే పతితస్య మే విభుః
शिरस्य धास्यन् निजहस्तपङ्कजं दत्ताभयं कालभुजङ्गरं हस प्रोद्वेजितानां शरणैषिणां नृणाम् समर्हणं यत्र निधाय कौशिकः तथा बलिश्चाप जगत्त्रयेन्द्रतां यद्वा विहारे व्रजयोषितां श्रमं स्पर्शेन सौगन्धिकगन्ध्यपानुदत् न मय्युपैष्यत्यरिबुद्धिमच्युतः कंसस्य दूतः प्रहितोऽपि विश्वधृक् योऽन्तर्बहिश्चेतस एतदीहितं क्षेत्रज्ञ ईक्षत्यमलेन चक्षुषा अप्यङ्घ्रिमूले वहितं कृताञ्जलिं मामीक्षिता सस्मितमार्द्रयादृशा सपद्यपद्यस्थ समस्तकिल्बिषो वोढामुदं वीतविशङ्कवूर्जिताम् सुहृत्तमं ज्ञातिमनन्यदैवतं सुहृत्तमं जातिमनन्यदैवतं दोर्भ्यां बृहद्भ्यां परिरप्स्यते धमाम् आत्मा हि तीर्थीक्रियते तदैव मे బంధశ్చ కర్మాత్మక ఉచ్ఛ్వసిత్యతః. ధన్యవాదాలు గురుగారు. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. కల్పన గారు తర్వాత రంగనాథ్ గారు చదువుతారు. కల్పన గారు చదవండి. కల్పన గారు 22 కదండి. 21 నుంచి చదవండి. లబ్ధ్వాంగ సంగం ప్రణతః కృతాంజలిం మాం వక్ష్యతే క్రూర తతేత్యురుశ్రువాః తదా వయం జన్మ భృతో మహీయస నైవాద్భతో యో ధిగముష్య జన్మ తత్ న తస్య కశ్చిద్ దైతః సుహృత్తమో న చాప్రియో ద్వేష్య ఉపేక్ష్య ఏవ వా తథాపి భక్తాన్ భజతే యథా తథా సురద్రుమో యద్వదుపాశ్రితోద్దతః किं चाग्रजो मानवतं यदुत्तमः स्मयन् परिष्वज्य गृहीतमञ्जलौ गृहं प्रवेश्याप्त समस्त सत्कृतं संप्रक्ष्यते कंसकृतं स्वबन्धुषु. श्रीशुक उवाच किं चाग्रतो मावनतं यदुत्तमः स्मयन् परिष्वज्य गृहीतमञ्जलौ गृहं प्रवेश्याप्त समस्त सत्कृतं संप्रक्ष्यते कंसकृतं स्वबन्धुषु. श्रीशुक उवाच इति संचिन्तयन् कृष्णं स्वपल्कतनयोध्वनि रथेन गोकुलं प्राप्तः सूर्यश्चास्तगिरिं नृप पदानि तस्याखिल लोकपाल किरीटजुष्टामलपादरेणोः ददर्श गोष्ठे क्षिति कौतुकानि विलक्षितान्यब्ज यवाङ्कुशाद्यैः तद्दर्शनाह्लाद विवृद्ध सम्भ्रमः प्रेम्नोद्वरोमा श्रुकलाकुलेक्षणः रतादवस्कन्द्य सतेष्वचेष्टत प्रभोरमुन्यङ्घ्रि रजांस्यहो इति देहं भृतामियानर्थो हित्वा दम्भं प्रियं शुचं सन्देशाद्यो हरेर्लिङ्गदर्शनश्रवणादिभिः ददर्श कृष्णं रामं च व्रजे गोदोहनं गतौ पीतनीलाम्बरधरौ शरदम्बुरुहेक्षणौ किशोरौ श्यामलश्वेतौ श्रीनिकेतौ बृहद्भुजौ सुमुखौ सुन्दरवरौ बलद्विरदविक्रमौ ध्वजवज्राङ्कुशाम्बोजैः चिह्नितैरङ्घ्रिभिर्व्रजं शोभयन्तौ महात्मानमनुक्रोशस्मितेक्षणौ. బాగుంది. రంగనాథ్ గారు చదవండి సార్. మీ తర్వాత మహతి గారు చదవండి. థ్యాంక్ యూ గురుగారు. 43 దాకా చదివేసేయండి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. భజ 31 నుంచి కదా గురుగారు? అవునండి. ఉదార రుచిర క్రీడౌ స్వగ్రిణౌ వనమాలినౌ పుణ్యగంధానులిప్తాంగౌ స్నాతౌ విరజవాససౌ
प्रधानपुरुषावाद्यौ जगद्धेतु जगत्पति अवतीर्णौ जगत्यर्थे स्वांशेन बलकेशवौ दिशो दिशो वितिमिरा राजन् कुर्वाणौ प्रभया स्वया यथा मारकतः शैलो रौप्यश्च कनकाचितौ रथात्तूर्णमवप्लुत्य सोऽक्रूरस्नेहविह्वलः पपातचरणोपान्ते दण्डवद्रामकृष्णयोः भगवद्दर्शनाह्लादा भाष्पपर्याकुले क्षणः पुलकाचिताङ्ग औत्कण्ठ्यात् स्वाख्याने नाशकन्नृपा भगवांश्चमभिप्रेत्य रथाङ्गाङ्कितपाणिना परिरेफेऽप्युपाकृष्य प्रीतः प्रणतवत्सलः सङ्कर्षणश्च प्रणत उपगुह्य महामनाः गृहीत्वा पाणिना पाणि अनयत्सानुजो गृहं पृष्ट्वाथ स्वागतं तस्मै निवेद्य च वराननं प्रक्षाल्य विधिवत्पादौ मधुपर्कार्हणमाहरत् निवेद्यगां चातिथये संवाह्य श्रान्तमाधृतः अन्नं बहुगुणं मेध्यं श्रद्धयोपाहरद्विभुः तस्मै भुक्तवते प्रीत्या रामः परमधर्मवित् मुखवासैर्गन्धमाल्यैः परां प्रीतिं व्यथात् पुनः पपृच्छ सत्कृतं नन्दः कथं स्थ निरनुग्रहे कंसे जीवति दाशार्ह सौनपाला इवावयः स्वसुस्तोकान् क्रोशं त्या असुतृप् खलः किं नु स्वित्तत् प्रजानां वः कुशलं विमृशामहे इत्थं सूनृताय वाचा नन्देन सुसभाजितः अक्रूरपरिपृष्ठेन बहवद्परिश्रमम् इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्थे అక్రూరాగమనం నామ 38వ అధ్యాయः 43వ శ్లోకం ఒకసారి చదవండి. మిగతావన్నీ బాగా చదివారు. ఒక చివరి శ్లోకం దగ్గర కొంచెం. ఇత్థం సూనృతయా వాచా నందేన సుసభాజితః అక్రూర పరిపృష్ఠేన జహవద్వ పరిశ్రమం చాలా బాగుంది. ఇత్థం నూరుతయా వాచా నందేన సుసభాజితః అక్రూరః పరిపృష్ఠేన జహావద్వ పరిశ్రమం. ఈ పదాన్ని విడతీస్తే జహౌ అధ్వ పరిశ్రమం. అధ్వ పరిశ్రమం అంటే మార్గంలో వెళ్ళినటువంటి ఆ శ్రమనంతా కూడా జహౌ పోగొట్టుకున్నాడు, విడిచిపెట్టి. చాలా బాగుంది. మహతి గారు మీరు చదువుతారమ్మా, తర్వాత సత్య గారు చదువుతారు. చదువుతాను మొదటి నుంచి. మీకు నెట్ కనెక్షన్ సరిగ్గా లేదమ్మా, వాయిస్ కట్ అవుతుంది. వినపడట్లేదా సార్? మధ్యలో కట్ అవుతుంది. వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుందమ్మా. ఇందాల కట్ అవుతున్నది, ఇప్పుడు బాగా వినిపించింది. కొంచెం దగ్గర పెట్టుకోండి. అక్రూరో శ్రీశుకౌవాచ అక్రూరోపి చ తాం రాత్రిం మధుపూర్యాం మహామతిః ఉషిత్వా రథమాస్థాయ ప్రయయౌ నంద గోకులం గచ్చన్ పతి మహాభాగో భగవత్యంబుజే క్షణే భక్తిం పరాముపగత ఏవమేతదచింతయత్ కిం మయా చరితం భద్రం కిం తప్తం పరమం తపః కిం వాథాప్యర్హతే దత్తం యద్రక్ష్యామ్యద్య కేశవం మమైతద్దుర్లభం మన్యా ఉత్తమశ్లోకదర్శనం విషయాత్మనో యథా బ్రహ్మ కీర్తనం శూద్రజన్మనః మైవం మమాధమస్యాపి స్యాదేవాచ్యుత దర్శనం ప్రీయమాణా కళా నద్యా
क्वचित् तरति कश्चन ममाद्य मङ्गलं नष्टं फलं वांश्चैव मे भवः यन्नमस्ये भगवतो योगिजेयाङ्घ्रिपङ्कजं कंसो बताद्य कृतमेत्यनुग्रहं द्रक्ष्येऽङ्घ्रिपद्मं प्रहितो मुना हरेः कृतावतारस्य दुरत्ययं तमः पूर्वे तरण्यन्नखमण्डलत्रिषा यदर्चितं ब्रह्म भवादिभिः सुरैः श्रिया च देव्या मनुभिः ससात्वतैः गोचारयानुश्चरैश्चरध्वने यद्गोपिकानां कुचकुङ्कुमाङ्कितं द्रक्ष्यामि नूनं सुकपोलनासिकं स्मितावलोकारुणकञ्जलोचनं मुखं मुकुन्दस्य गुडालकावृतं प्रदक्षिणं मे प्रचरन्ति वै मृगाः अपद्य विष्णोर्मनुजत्वमीयुषो भारावताराय भुवो निजेष्टया लावण्यधाम्नो भवितोपलम्बनं मह्यं न स्यात् फलमञ्जसादृशः। నమస్తే. నమస్తే, చాలా బాగుంది. సత్య గారు చదువుతారమ్మా? జయ గురుదత్త సార్, నేను చదవనా అండి? సత్య గారు చదువుతారు. సత్య గారు చదువుతారు. సత్య గారి తర్వాత రత్నం గారు. ఒకవేళ ఇక్కడ టైం అయిపోతుంది, మధ్యలో అయిపోయినా కూడా మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి. ఇంకా చదవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చదువుతారు. మళ్ళీ కనెక్ట్ అయిన తర్వాత మధ్యలో ఆగిపోతే కనుక రీకనెక్ట్ అవ్వండి ఎవరైనా సరే. చదవండి. या ईक्षिताहं रहितोऽप्यसत्सतोः स्वतेजसापास्ततमोभिदाभ्रमः स्वमाययात्मन् रचितैस्तदीक्षया प्राणाक्षधीभिः सदनेष्वभीयते यस्याखिलामीवहभिः सुमङ्गलैः वाचो विमिश्रा गुणकर्मजन्मभिः प्राणन्ति शुम्भन्ति पुनन्ति वै जगत् यास्तद्विरक्ताः शवशोभनामताः स चावतीर्णः किल सात्वतान्वये स्वस्तेतुपालामरवर्यशर्मकृत् यशो वितन्वन् व्रज आस्त ईश्वरो गायन्ति देवा यदशेषमङ्गलम् तं त्वद्यनूनं महतां गतिं गुरुं त्रैलोक्यकान्तं दृशिमन्महोत्सवं रूपं दधानं श्रिय ईप्सितास्पदं द्रक्ष्ये ममासन्नुषसः सुदर्शनाः अथावरूढः सपदीशयो रथात् प्रधानपुंसोश्चरणं स्वलब्धये धिया धृतं योगिभिरप्यहं ध्रुवं नमस्य आभ्यां च सखिन्वनौकसः अप्यङ्घ्रिमूले पतितस्य मे विभुः शिरस्य धास्यन्निजहस्तपङ्कजं दत्ताभयं कालभुजङ्गरं हसा प्रोद्वेजितानां शरणैषिणां नृणाम् समर्हणं यत्र निधाय कौशिकः तथा बलिश्चापजगत्त्रयेन्द्रतां यद्वा विहरे व्रजयोषितां श्रमं स्पर्शेन सौगन्धिकगन्ध्यपानुदत् न मय्युपैष्यत्यरिबुद्धिमच्युतः कंसस्य दूतः प्रहितोऽपि विश्वदृक् योऽन्तर्बहिश्चेतस एतदीहितं क्षेत्रज्ञ ईक्षत्यमलेन चक्षुषा अप्यङ्घ्रिमूले वहितं कृताञ्जलिं मामीक्षिता सस्मितमाद्रया दृशा सपद्यपध्वस्तसमस्तकिल्बिषो ओढामुदं वीतविशङ्कवूर्जितां सुहृत्तमं ज्ञातिमनन्यदैवतं दोर्भ्यां बृहद्भ्यां परिरप्स्यतेऽथ माम् आत्मा हि तीर्थीक्रियते तदैव मे बन्धश्च कर्मात्मक उच्छ्वसित्यतः। जय गुरुदत्त गुरुदेव। जय गुरुदत्त सर। संगं प्रणतं कृताञ्जलिं मां वक्ष्यते क्रूरततेत्युरुश्रवाः तदा वयं जन्मभृतो महीयसा नैवादृतो योऽधिगमुष्य जन्मतत् न तस्य कच्चिद्दयितः सुहृत्तमो न च प्रियो द्वेष उपेक्ष्य एव वा तथापि भक्तान् भजते यथा तथा सुरद्रुमो यद्वदुपाश्रितोत्थदः किञ्चाग्रजो मावनतं यदुत्तमः स्मयन् परिष्वज्य गृहीतमञ्जलौ
गृहं प्रवेश्याच्च समस्तसत्कृतं सम्प्रक्ष्यते तं सकृतं स्वबन्धुषु। श्रीशुक उवाच इति सञ्चिन्तयन् कृष्णं स्वफल्कतनयोध्वनि रथेन गोकुलं प्राप्तः सूर्यश्चास्तगिरिं नृपा पदानि तस्याखिललोकपाल किरीटजुष्टामलपादरेणोः ददर्श गोष्ठे क्षितिकौतुकानि विलक्षितान्यब्जयवाङ्कुशाद्यैः तद्दर्शनाह्लादविवृद्धसम्भ्रमः प्रेम्णोज्वरो शुकलाकुलेक्षणः रथादवस्कन्द्य सतेष्वचेष्टता प्रभो रमोऽन्यङ्घ्रिरजां स्यहो इति देहं वृथामियानद्धो हित्वा दम्भं प्रियं शुचं सन्देशाद्यो हरेर्लिङ्ग दर्शनश्रवणादिभिः ददर्श कृष्णं रामं च व्रजे गोदोहनं गतौ पीतनीलाम्बरधरौ शरदम्बुरुहे क्षणौ किशोरौ श्यामलश्वेतौ श्रीनिकेतौ बृहद्भुजौ सुमुखौ सुन्दरवरौ बालद्विरदविक्रमौ ध्वजवज्राङ्कुशाम्भोजैश्चिह्नितैरङ्घ्रिभिर्व्रजम् शोभयन्तौ महात्मानौ अनुक्रोशस्मिते क्षणौ। జై గురుదత్త. జై గురుదత్త. అన్నపూర్ణ గారు చదువుతారమ్మా. ఇంకెవరన్నా ఉన్నా చదువు. మేము జస్ట్ బయట ఊరికి వచ్చామండి. అలాగే అలాగే. బుక్ లేదు రేపు చదవగలం. రేపు నేను ప్రయాణంలో ఉంటాను, తిరుపతి ప్రయాణంలో. ఎల్లుండి తీసుకుంటాను. పిఠాపురం వచ్చాను ఈ గురు పూర్ణిమ సందర్భంలో. అలాగే. అన్నపూర్ణ గారు చదువుతారమ్మా. నేను చదివేనండి వాసంతి. చదవండి అమ్మా, తప్పకుండా. ఎన్నో దగ్గర నుంచి 31 నుంచి 43 దాకా చదివేసేయండి అధ్యాయం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. పుణ్యగంధానులిప్తాంగౌ స్నాతౌ ఉదార రుచిర క్రీడౌ రగ్విణౌ వనమాలినౌ పుణ్యగంధానులిప్తాంగౌ స్నాతౌ విరజవాససౌ ప్రధాన పురుష ఆద్యో అన్నారు కదండి. అప్పుడు ప్రధాన పురుష ఆద్యో మనం విడదీసినప్పుడు ఆద్యం అని చదవాలి. వస్తుందండి, వినిపిస్తుందా బాబు? వినిపిస్తుంది. వస్తుందండి. జై గురుదత్త అండి. వస్తుందండి. వినిపిస్తుందా అండి? చదవండి అమ్మా. వస్తుందమ్మా, చదవండి. చదివేసాను. వినిపిస్తుంది, చదవండి అమ్మా. అడిగి మనం మ్యూట్ లో పెట్టుకున్నారేమో, చదవండి మళ్ళీ వాసంతి గారు. వినిపిస్తుందా అండి ఇప్పుడు? వినిపిస్తుందమ్మా, మీరు చదివేసేయండి. పుణ్యగంధానులిప్తాంగౌ స్నాతౌ విరజవాససౌ ప్రధాన పురుషావాద్యౌ జగద్ధేతు జగత్పతి అవతీర్ణౌ జగత్యర్థే స్వాంసేన బలకేశవౌ దిశో వితిమిరా రాజన్ కుర్వాణౌ ప్రభయాస్మయా యథా మారకతశైలో రౌష్యశ్చ కనకాచితౌ తథా తూర్ణమవప్లుచ్య
सुक्रूरस्नेहबिल्वः विह्वलः पपातचरणोपान्ते दण्डवत् रामकृष्णयोः भगवद्दर्शनाद बाष्पपर्याकुलेक्षणः पुलकाचिताङ्ग औत्कण्ठ्यात् स्वाख्यानेनास्य कण्डृप भगवान् समभिप्रेच्य तदाङ्गाङ्कितपाणिना परिरेभे अभ्युपाकृष्य प्रीतः प्रणतवत्सलः सङ्कर्षणश्च प्रणत उपगुह्य महामनाः गृहीत्वा पाणिना पाणि अनयश्चानुजो गृहम् पृष्ट्वा स्वागतं तस्मै निवेद्य च वरासनं प्रक्षाल्य विधिवत् पादौ मधुपर्कहण माहरत् निवेद्यगां चातिथये संवाह्य श्रान्तमाद्युतः अन्नं बहुगुणं मेच्छं श्रद्धयोपाहरत् विभुः तस्मै भुक्तवते प्रीच रामः परमधर्मवित् मुखवासैर्गन्धमाल्यैः परां प्रीतिं यदात् पुनः पप्रच्छ सकृतं नन्दः कथं स्तनिरनुगृहे कंसे जीवति दासार्ह सौनपाला युवावयः यौवधित स्वस्वसुस्तोकान् क्रोशञ्च असुतृप्खलः किन्नु स्वित्तत्र जानां वः कुशलं विमृशामहे इत्थं सुनृतया वाचा नन्देन सुसभाजितः अक्रूरः परिवृष्टेन यापद्वपरिश्रमम् इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे 38 सम्पूर्णम्। जय गुरुदत्त। शांति शांति यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्ते सर्वं श्रीकृष्णार्पणमस्तु हरिः ओम्।